వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రావణ సోమవారం అండి. నేను చాలా బాగా గుళ్ళో పూజ చేసుకున్నాను. ఈయన మా గుడి పూజారండి. ఈయన ఈ గణపతయ్యను తయారు చేసినాడండి, మట్టి గణపయ్యని. చూడండి ఎంత బాగా చేశాడో. నన్ను కూడా పిలిచి కూర్చోబెట్టమని చెప్పాడండి. ఇద్దరం పట్టుకొని ఆయన కూర్చోబెట్టినాము. చూడండి ఎంత బాగా చేశాడు, అలంకరించాడు. ఆయన చాలా స్వార్థమే ఉండదండి, చాలా మంచి పండితుడు. ఇలాంటి పండితుడు నేను ఎప్పుడు చూడలేదండి ఎక్కడా. కానీ నన్ను బొట్టు పెట్టమని, పూలు పెట్టమని చెప్పాడండి. పూజ చేసుకున్నాను. ఆయన చేతులతోనే చేశాడండి. ఈ గణపతిని, మట్టి గణపతిని చేసి గుళ్ళో కూర్చోబెట్టాలనేసి ఆయన తయారు చేసుకున్నాడండి. చాలా బాగా ఓపిగ్గా చేస్తాడండి ఏ పనే కానీ. గుడిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతాడండి. ఇలా పూజ చేయించినారు నాతో. ఇది ముందు చేసుకున్నానండి. గణపతయ్యను ఇంకా కూర్చోపెట్టకముందే నేను ఇలా అమ్మవారికి, గణపతికి, లడ్డు గోపాలస్వామికి చేసుకున్నానండి పూజ. చూడండి, ఈ లడ్డు గోపాలస్వామిని రోజు దర్శనం చేసుకుంటానండి. ఇలా పూజ చేసుకున్నాను గణపతయ్య కంటే ముందు, ఆయనని ఇంకా కూర్చోపెట్టకముందే. చూడండి ఆయనను కూర్చోపెట్టడానికి ఎంత బాగా అలంకరించుకున్నాడో. పూలమాలలన్నీ తెచ్చి ఇలా అలంకారం అంతా చేసినాడండి. ఈ పూలమాలలో లోపల అమ్మవారు గర్భగుడిలో చాలా బాగా కనపడిస్తుందండి. తర్వాత నేను శివునికి అభిషేకం చేసుకున్నానండి. ప్రతి సోమవారము నేను ఇలా శివునికి అభిషేకం చేసుకుంటానండి. ఇక్కడ శ్రావణ సోమవారాలు ఎక్కువగా శివునికి చేస్తారండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా అభిషేకం చేసుకున్నారండి. ఇది ఒక మాకు ఇచ్చిన భాగ్యం అనుకుంటానండి. నేను ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండేదాన్ని, ఇలా మధ్యప్రదేశ్లో వచ్చి ఇలా శివునికి అభిషేకం చేసుకుంటూ ఉంటానండి. చాలా బాగుంటుందండి. నాకు దేవుడిచ్చిన వరముగా భావిస్తూ ఉంటాను. రోజు వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వస్తానండి. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించి పెట్టారండి. ఇదిగోండి